అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శిరీష. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్లో ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ తప్పకుండా ఒకసారి చూడండి. మీకు కనుక నచ్చినట్టయితే నా వీడియోస్ ని లైక్ చేయడం, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఈ రోజు అత్తయ్యతో అఫీషియల్ గా వ్లాగ్ చేస్తున్నాను. అఫీషియల్ గా అని ఎందుకు అంటున్నానంటే, ఇంతకు ముందు చేసిన వ్లాగ్స్ అన్ని జనరల్ గా తను కెనడా వచ్చేటప్పుడు లేదంటే బర్త్డేస్ ఇలా నార్మల్ గా వ్లాగ్ షూట్ చేశాను, కానీ ఇలా తనకి చెప్పి ప్రిపేర్డ్ గా ప్రాపర్ గా ఒక వ్లాగ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ రోజు ఏంటంటే అత్తయ్య దగ్గర రాక్ బీట్స్ ఉన్నాయి అన్నమాట. చాలా వెరైటీస్, అంటే కొన్ని డిఫరెంట్ శారీస్ కి డిఫరెంట్ గా అకేషన్స్ కి బాగా సెట్ అయ్యేటట్టు అలా ఉంటాయి. నాకు చాలా బాగా నచ్చుతాయి. మీకు ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ ఉన్నారు అనమాట మా అత్తయ్య. అత్తయ్యతో కొంచెం జనరల్ టాక్ అనమాట. నాకు నచ్చిన కొన్ని వీడియోస్లో ఇది కూడా ఉండబోతుంది. మీతో పాటు నేను కూడా కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నాను. ఇది ఫస్ట్ జయించిందిరా. ఇదా ఫస్ట్ చేయించుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడు రెగ్యులర్ గా ఉండటానికి మళ్ళా ఇది ప్లెయిన్ దీనికి అసలు పెండెంట్ ఉండదు కదా, గట్టిగా, అందుకనే లోపల వేసుకుంటారు మీరు. ఓకే ఓకే, ఇది మీ ఫస్ట్ అన్నమాట. అది ఫస్ట్ చేయించింది. మేదమెట్లలోనే చేయించారు అప్పుడు? చేయించింది ఆ భద్ర అంకుల్ దగ్గర. అలాగా డల్ షేడ్ ఉంటది ఒకటి, మామూలుగా మన ఈ గోల్డ్ షేడ్ ఉంటది. అట్లా ఇవి ఇందులో 2 డల్ షేడ్ ఉంటాయి, 3 మామూలుగా ఉంటాయి. ఓకే, కాసులు ఇవి చూసి చాలా మంది అడిగారు. ఓకే, ఒక కాసు ఏమో డల్ గా, ఒకటేమో మామూలు. అట్లా బాగుంది. మెజర్మెంట్ ఇస్తారా అత్తయ్య? ఇంత లెంత్ కావాలి, ఇంత లెంత్ కావాలి అని మెజర్మెంట్ చెప్తారా? 10 lanes అన్నమాట. ఓకే, మనం అట్లా ఇచ్చి, ఇది నాకు కూడా చేయించారు కదా మీరు. ఇది 6 lanes గాడిగా ఉంటదని అందరికి ఒకే అయిపోయింది. కానీ ఇదేమో 10 లైన్లు. దీంట్లో గోల్డ్ నగెట్స్ అంటారా వీటిని? నగెట్స్ వేయించి ఇవి ఇలా తిప్పి కూడా వేసుకోవచ్చు. ఇలా కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఏదైనా పెండెంట్ వేసేసుకోవట్టిగా కూడా వేసుకోవచ్చు. మీదకి కమ్మలు కూడా ఉన్నాయి, అవి తీసుకురాలేదు. హ్యాంగింగ్స్ అన్నమాట. కింద నల్ల పూసలు హ్యాంగ్ అవుతా ఉంటాయి, పైన వైట్ స్టోన్స్ తోటి అలా ఉంటది. అవి నేను చెప్పలేదు ఇట్లా వీడియో ఏమైనా చేద్దామంటే, అది మైండ్ లో లేదు. అందుకనే తను, లేదంటే తీసుకురమ్మంటే తీసుకొచ్చేవాళ్ళు. చాలా బాగుంది. ఇది ఒక పాలను ఒక బాక్స్ లాగా, ఒకటి మళ్ళీ స్టోన్స్ తోటి. ఇది సరాస్కీ స్టోన్స్. ఈ మధ్యలోది రూబీ స్టోన్ అన్నమాట. బాగుంది. ఇవి వచ్చి బ్లాక్. చాలా వెయిట్ ఉన్నాయి అత్తయ్య. చాలా ఉందిరా. 72,000 అయినప్పుడు అప్పట్లో. ఎన్ని ఇయర్స్ బ్యాక్ తీసుకున్నారు ఇది? అవుతుందమ్మా, మీ పెళ్ళి అయ్యాక యాక్చువల్గా ఇది పట్టుకుంటే వెయిట్ తెలుస్తుంది బాగా. అవునవును, శశిగారు ఫస్ట్ బర్త్డేకి ఉంది పెట్టుకున్నాను దీని మీదకా. అన్ని నల్ల పూసలకి వాటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి, దాదాపుగా ఉన్నాయిరా. డైమండ్స్. అది బెంగళూరులో తీసుకున్నాను. ఇది చూసాను అత్తయ్య నేను, మీరు పెట్టుకున్నారు కదా, చూసుంటావు. పెండెంట్ చాలా క్యూట్ గా ఉంటది. మీ పెళ్ళి అయ్యాకేనా అనుకుంటా తీసుకున్నాను. గుర్తుంది నాకు. ఎక్కడంటే జయానగర్. అవును, జాయిల్ కాస్ట్. సింపుల్ గా ఉంటది. వీటి ఈ డైమండ్స్ కి కూడా క్యారెట్స్ అట్లా చూస్తారా తీసుకునేటప్పుడు? పెండెంట్ చాలా బాగుంది. ఇలా బ్రేస్లెట్ అయితే బ్రేస్లెట్ ని ఇలా విప్పేసి ఇలా చేశారట. దీనికి బుట్టలు పెట్టుకుంటే బాగా సెట్ అవుతుంది. ఇక బుట్టలు ఉన్నాయి. ఇవి ఒక జత పోతే మళ్ళీ సిఎంఆర్ లో ఇంకో జత కొనుక్కున్నాను. 35,000 అయినాయి ఇవి. ఇప్పుడు ఈ బుట్టలు కూడా పోయాయి అత్తయ్య.
ఒకసారి అత్తయ్య వాళ్ళు ఒక టెంపుల్ దర్శనానికి వెళ్ళినప్పుడు రష్ ఎక్కువ కొంచెం మామూలుగా అయితే క్యారీ చేయరు అసలు గోల్డ్ ఎక్కడికి, అప్పుడే క్యారీ చేసింది. ఎప్పుడు అసలు క్యారీ చేయకుండా మొత్తం లాకర్ లో పెట్టేసుకుని అలా వెళ్తారు. కానీ ఆ సారే ఎందుకో ఇన్ని తీసుకెళ్లారు అత్తయ్య. ఎన్ని నల్ల పూసలు పెట్టుకుంది కాకుండా 3 నల్ల పూసలు, 3 మీదకి 3 కమ్మలు, ఇయర్ రింగ్స్ మొత్తం పోయాయి. తీసి దాంట్లో పెట్టుకోవడం, మళ్ళీ ఏంటారు బ్లాక్ ఇలా అవి 2 ఈ 4 మొత్తం చేతికే వేసుకున్నా, లేకపోతే అవి కూడా పోయేది. అవును, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుంటే పర్సు అది మరి బయటకు కూడా ఏం పెట్టుకోలేదు. కానీ ఇంకా అది టైం ఇంకంతే, చాలా రష్ గా ఉన్నిందంట. క్రాస్ బ్యాగ్ వేసుకొని బయటకు వచ్చి చూసుకుంటే ఆ పర్స్ లేదనమాట. చాలా బాధపడ్డారు. చిన్న విషయం కాదు కదా అదే, ఇప్పుడున్న ప్రైజెస్ కి అసలు 3 pairs కమ్మలు, నల్ల పూసలు. దేవుడి దర్శనానికి వచ్చి అంత ఆ ప్లేస్ కి వచ్చి కూడా అలాంటి పనులు చేసే వాళ్ళని ఇంకేమన్నా అసలు. ఇవి బ్లాక్ డైమండ్స్ భలే మెరుస్తున్నాయి అత్తయ్య. ఇవి వీటిని బ్లాక్ డైమండ్స్ అంటారా? ఓ, బ్లాక్ డైమండ్స్ అయితే అప్పుడు హైదరాబాద్ జాయికాస్ లో తీసుకున్నా, కుకట్పల్లిలో. సరాస్కి పెండెంట్ అన్నమాట, మనం చేయించాము. ఈ స్టోన్ తీసుకొని మళ్ళీ రూబీ స్టోన్ పెట్టుకోవచ్చు. ఓకే, తీయచ్చా? ఇది వెనక బ్యాక్ తిప్పి తీసేసి మళ్ళీ ఇది పెట్టొచ్చు. ఆ స్టోన్ కూడా ఉందా అత్తయ్య? ఉంది, తెచ్చాను తెలియదు. ఈ పోల్ కూడా ఇలా తీయొచ్చు అన్నమాట. ఓకే, మనం అవసరం లేకపోతే తీసేసి ఇలానే పెట్టేసుకోవచ్చు. ఇవి వీడియోలో తెలుస్తుందో లేదో కానీ బ్లాక్ డైమండ్స్ ఎంత షైన్ అవుతున్నాయో రియల్ గా అసలు చాలా బాగున్నాయి. ఈ పెండెంట్ కూడా చాలా బాగుంది. డైమండ్స్ లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి. ఓకే, ఇవి స్టోన్స్ కొంచెం పెద్దవి కదా, అందుకని కాస్ట్ ఎక్కువ పడింది. సైజ్ పెరిగే కొద్దీ క్యారెట్స్ పెరుగుతుంది అంటారు కదా, డైమండ్ క్యారెట్స్. ఇవి లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయకి. ఎక్కడొస్తాయో జాయిల్కస్. ఇది కూడా ఆ రోజు నేను వేసుకున్నప్పుడు ఇలా వీ నెక్ వచ్చింది అనమాట వేసుకున్న డ్రెస్ కి. ఇది పెట్టుకుంటే చాలా బాగుంది అసలు. అంటే ఆ టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కి, లేదంటే బ్లౌజెస్, శారీ బ్లౌజెస్ కూడా ఆ నెక్ ఉంటే ఇది చాలా బాగా సెట్ అవుతుంది. ఇలా ఇక్కడ వరకు ఒకటే లైన్ వచ్చి ఇంకా 2 లైన్స్ అన్నమాట. ఇలా ఫొటోస్ లో చూపించడానికి రావు, రియల్ గానే అర్థమవుతాయి చూసారా, అలా ఉన్నాయి అనమాట ఇయర్ రింగ్స్. అంటే బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్లవర్ లాగా ఇలా ఫ్రంట్ కి ఇలా వచ్చినట్టు కొంచెం ఇలా. రీసెంట్ గా లాస్ట్ ఇయర్ చేయించామన్నమాట. ఇవి కూడా సరాస్కి స్టోన్స్ కదా? ఇవి స్వరాస్కి స్టోన్స్. జాయిల్కాస్ వాళ్ళకి ఆర్డర్ ఇస్తే మనం డిజైన్ పెడితే వాళ్ళు చేసి ఇచ్చారు. ఇవి వచ్చేసి అద్దంకిలో హనుమాన్ జ్యువెలరీస్ లో వాళ్ళు చేసి ఇచ్చారు. అవును, ఇది కూడా ఇంత లెంత్ అని చెప్పేసి లెంత్ అట్లా. సేమ్ ఇది మొన్న మేము ఇండియా వెళ్ళిన టైంలోనే ఇది చేయించుకుంది అత్తయ్య. ఇది చేయించుకుంటూనే నాకు సర్ప్రైజ్ గా, నాకు కూడా ఇలా ఈ డిజైన్ కాదు కానీ సేమ్ ఇలాంటిది ఒక పెండెంట్ చేయించారనమాట. సేమ్ ఇలానే బీట్స్, ఇంత లెంత్ కాదు కానీ కొంచెం లెంత్ తగ్గించమంటే కొంచెం లెంత్ తగ్గించి అట్లా చేయించారు. ఇది నాకు ఎంత పొడవు వస్తుందో అది నాకు అంత పొడవు వస్తుంది. అత్తయ్య నాకంటే హైట్ ఉంటారు కదా, తనకి ఈ లెంత్ ఓకే, నాకు కొంచెం తగ్గించారనమాట. చైన్ ఏమో చేయించాము అద్దంకిలో, పెండెంట్ ఏమో శ్రీ జ్యువెలరీస్ లో తీసుకున్నాం హైదరాబాద్ లో. శ్రీ జ్యువెలరీస్ మొన్న కాసుల పేరు తీసుకున్నాం అప్పుడే తీసుకున్నాం. ఇది కాసుల పేరు తీసుకున్నాం. మీకు ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు, ఇక్కడ కెనడా వచ్చేటప్పుడు ఎక్కువ గోల్డ్ క్యారీ చేయడానికి లేదు. అంటే అటు నుంచి మనకి ఇండియా నుంచి కెనడా తెచ్చుకోవడానికి ఉంటది కానీ మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కస్టమ్స్ పే చేయడం, ఈ తలనొప్పి అంతా ఉంటది. అందులో నా అత్తయ్య మళ్ళీ ఎలోన్ గా ట్రావెల్ చేయాలి కాబట్టి నేను అవేవి ఎక్కువ గోల్డ్ క్యారీ చేయమని కానీ అట్లేం చెప్పలేదు. ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు చూపిస్తాను. ఇవి డైమండ్స్ అత్తయ్య, నార్మల్ డైమండ్స్. బాగుంది ఇది. ఇది అత్తయ్య వాళ్ళ సిస్టర్ ఒకరు గిఫ్ట్ గా ఇచ్చారట. చిన్న చిన్న ముత్యాలు బాగుంది. దీనిలోకి పెండెంట్ కూడా, పెండెంట్ ఇక్కడ పెండెంట్ ఉంది, డైమండ్స్ దాది పెద్దది అనమాట బాగా. అంత ఓకే,
నేను చూసాను అత్తయ్య, మేము ఇక్కడికి వచ్చాం అనుకుంటా మొన్న వీడియోలో చూడడమే. 4 లైన్స్ వచ్చాయి. ఇది బాగా సెట్ అయింది కదా, తెచ్చాను. ఈ పెండెంట్ బాగా సెట్ అయింది. చూడరా, బాగుంది కదా. ఇవి దీనిపైకి ఇయర్ రింగ్స్. ఇవి ఇక్కడికి వచ్చేటప్పుడు స్కాన్ చేస్తారు కదా బ్యాగ్ లో, అవన్నీ సెక్యూరిటీ చెక్ దగ్గర. ఆ బ్యాగ్ పక్కకు పెట్టేసి పక్కకి రమ్మన్నారంట సైడ్ కి. అదే ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నారు కదా, కొంచెం టెన్షన్ అయిపోయిందంట. ఏంటి అప్సరా ఏంటి ఇప్పుడు ఏం అడుగుతారు అని చెప్పి, గోల్డ్ ఉందా అని అడిగితే యూజ్డ్ గోల్డ్ ఆర్నమెంట్స్ అని చెప్తే ఏమనలేదంటే ఇలా చేశారు. నేనేంటి కొత్తగా, నువ్వు ఇంట్లోనే ఉంటావు కదా, కొత్తగా చూస్తున్నట్టు చెప్తున్నావు అనుకుంటారేమో గానీ, నేను అత్తయ్య పెట్టుకుంటే చూడటమే గానీ పర్టికులర్ గా దీని మీదకి కమ్మలు చేయించారు, ఇప్పుడు ఇవి తీసుకున్నారు. ఎందుకంటే నా మ్యారేజ్ కంటే ముందు చేయించుకున్నవి ఉన్నాయి, నా మ్యారేజ్ అయిన తర్వాత చేయించుకున్నవి ఉన్నాయి కాబట్టి వాటి బిహైండ్ స్టోరీ తెలియదు అనమాట. ఎప్పుడు ఆ టాపిక్ రాదు. ఎప్పుడు చేయించుకున్నారు, దేనికి చేయించుకున్నారు, దేని మ్యాచింగ్ అనే టాపిక్ రాలా. పెళ్ళైన తర్వాత చేయించినవి గానీ కొన్నవి గానీ అవి తెలుసు. ఎలా అనిపించింది మీకు వీడియో? మా అత్తయ్య నల్లపూసు బ్లాక్ బీచ్ కలెక్షన్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే మీరు చెప్పండి అత్తయ్య. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.